అవుతున్నారు. చేస్తారు, అడుగుతారు. 16,000 గ్రామాలు ఉన్నాయి, 47 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తారు. పార్టీ నిరంతర ప్రక్రియ ఇది. ఎందుకు చేయరు? మా దగ్గర నుంచి 23 మంది గొట్టిపాటి రవికుమార్ తప్ప చేస్తారు, సహజం. మీతో పాటు మీ అంత అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతలను విమర్శించేటప్పుడు అదే స్టేజ్ మీద మా నాయకులు కూడా చేస్తారు, మా నాయకులు కూడా ఇటువంటి ధర్నాలు చేస్తారు, మా నాయకులు కూడా అసంతృప్తులు ఉంటాయి, మేము దాన్ని సద్దుమణిగిస్తాము, ప్రజలందరూ సమన్వయంతో ఉండండి అంటే అసలు చెయ్యొద్దు అని ముందే చెప్తే చేస్తారని మీరు అంటున్నారు. కాబట్టి చెయ్యొద్దని ముందే చెప్తే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయ్యాడు, కూడా ఫెయిల్ అయినప్పటికీ ప్రజలు భరించాలి అని అంటున్నారు ఆయన. రైట్ సాంబశివరావు గారు ఇంకో ప్రశ్న మీరు నవరత్నాలకు సంబంధించి చాలా స్ట్రైట్ గా నవరత్నాలను మేము మేనిఫెస్టో పెట్టాము, నా మేనిఫెస్టో క్లియర్గా మేము డిలీట్ చేయలేదు వెబ్సైట్ నుంచి, మేము చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా వెళ్తున్నాము అని మీరు ముందు నుంచి చెప్పుకొస్తున్నటువంటి విషయమే. అన్లెస్ నవరత్నాలు కాకుండా ఎక్సెప్ట్ దట్ మీరు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు అంగన్వాడీలకి హామీలు ఇచ్చారు, మున్సిపల్ కార్మికులకి హామీలు ఇచ్చారు, ముద్దులు పెట్టినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ప్రజలందరి ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను మీ ముందుకు ఎన్నికలకు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు ప్రజలు? ఆయన అడగడానిక? అది కాదు, మేము అదే కదా 2017 అడిగాం, నువ్వు ఎందుకు రాసి ఇచ్చావు అసెంబ్లీలో, అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశావు అడిగా. పోనీ అది కూడా రాలేదుగా మీకు. ప్రత్యేక హోదా కాదు, పోనీ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? అది తీసుకురాలేదు. మాకు అవసరం లేదు, మాకు హోదా మాకు ఏ రోజుకైనా హోదా కావాలి. ఇంకెన్నాళ్ళకి అడుగుతారు? అసలు ప్రత్యేక హోదా ఇచ్చిందే 10 ఏళ్లకి, మీరు 10 ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వచ్చి, ఇంకెప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకు తీర్మానం చేశావు? మద్యపాన నిషేధం గురించి ఏం సమాధానం చెప్తారు? మద్యపాన నిషేధం గురించి ఏం సమాధానం చెప్తారు ప్రజలకు సాంబశివరావు గారు? మీరు మద్యపాన నిషేధం గురించి ఏం సమాధానం చెప్తారు ప్రజలకు మీరు? రేపు ఎలక్షన్స్ మేము 70% చేస్తామని 55% చేశాం. ఎక్కడ చేశారు? 55% పెంచారు మీరు. వన్ బై వన్ సార్, వన్ బై వన్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనివ్వండి. ఆయన ఏదో చేసామంటున్నారు. బాబు గారు లెట్ హిమ్ కంప్లీట్. అసలు ఆయన అంటే వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ సమాధానాలు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు ప్రజలకు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది తెలియజేయాలి కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇస్తానండి. అడిగితేనే మాకు కావాల్సిన ఆన్సర్ ప్రజల్లోకి వెళ్తాయి. ప్లీజ్, అందుకే అడుగుతున్నాను సార్ సాంబశివరావు గారు. ఎందుకంటే ప్రజల ముందు వస్తాను శ్రీనివాస్ చౌదరి గారు, ప్లీజ్ ఆయన ఆన్సర్ ఇవ్వనిద్దాం, తర్వాత వస్తాను. ఎందుకంటే ప్రజలు ఒక ఇంత డైలమాలో ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యపాన నిషేధం అని చెప్పారు, తీరా చూస్తే రోజు కూలీలు ఏమో వాళ్ళ దినసరి కూలీలు పనులు లేక ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి, కానీ వాళ్ళు దినసరిగా తాగేటువంటి మద్యాన్ని మాత్రం మారినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సాంబశివరావు గారు, లేబర్ దొరక వస్తున్నారండి రైతులు, మీకేమైనా తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే ఆంధ్రజ్యోతి చెప్పిన మాట? అంటే వచ్చి లేబర్లు రోడ్డు మీదకి వచ్చి మైక్ పెడితే వాళ్ళు చెప్తున్న మాటలన్నీ అబద్ధం అంటారా, లేదా నేనేమన్నా డబ్బులు ఇచ్చి లేబర్ని తీసుకొచ్చి మాట్లాడారు? 750 రూపాయలు ఇవాళ సులభాలు అనుకుంటుంటే ఆంధ్రజ్యోతి మాట్లాడు, ఈనాడు పేపర్ చూసి మీ మాట్లాడతాం మీడియాలో ఉండి ఇది రియల్ కాదంటారా మీరు? ప్రజలు అంటే కాదండి, మీడియాని ఇంత పెద్ద క్వశ్చన్ చేస్తున్నారు. మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల నుంచి చెప్పు, అక్కడి నుంచి నేను ఫోన్ మాట్లాడతాను. ఏ ఊరు పోయావు, ఎవరితో విజయవాడ బెంచ్ సర్కిల్ గురించి మాట్లాడదాం. విజయవాడ బెంచ్ సర్కిల్ లో వ్యవసాయ కూలీని అడిగావా, ఇండస్ట్రీ కూలీని అడిగావా, లేకపోతే డైలీ లేబర్ అడిగావా? ఎవరిని అడిగావా? కాదండి, మీడియాని బాహాటంగా ఇలా బెదిరిస్తాం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను, మీరు ఇదే ఓపిక బెంచ్ సర్కిల్లో సాంబశివరావు గారు పేషెంట్ సాంబశివరావు గారు పేషెంట్. లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. ఎందుకంత ఉలుకుపాటు అంటున్నా నేను? ఏం మాట్లాడుతున్నావండి మీరు? నేను ఎందుకంత ఉలుకుపాటు అంటున్నా, క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఫోన్ చేసి మాట్లాడడం నాకు అర్థం కాల. ప్రజల్ని మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు మాట్లాడేటువంటి హక్కు లేదా? వాళ్ళు కూడా చేస్తారేంటి? నువ్వు టీవీలో నిజం మాట్లాడు. నిజమే చెప్తున్నాను సార్ నేను. మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్ని క్రియేట్ చేశారు రాష్ట్రంలో? మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్ని క్రియేట్ చేయగలిగారు రాష్ట్రంలో?
ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోయారు ప్రతి సంవత్సరం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం? కోడిగుడ్డు కాదు, రాష్ట్రంలో ఐటీ సెక్టర్ హ్యాచింగ్ స్టేజ్ లో ఉందా? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్ మీరు? ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు? బెదిరిస్తారా ప్రజల్ని మీడియాని మీరు బెదిరిస్తారా? నేను ఫోన్ చేస్తాను, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ఉండగలిగావు అని అడుగుతారా? ఏం మాట్లాడతారు మీరు లైవ్ డిబేట్ లో? లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ సార్. This is not the way in the debate to be participated, right? No, I don't encourage this kind of thing. మీరు బెదిరించే ధోరణిలో మాట్లాడతాను, నేను అప్రజాస్వామికమైన అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడి నేను బెదిరిస్తాను, విషయాన్ని చెప్పనంటే నేను ఊరుకోను. సీనియర్ నాయకులు ఉన్నారు, మీకు విధానం తెలిసి డిబేట్ లో పాల్గొనే విధానం. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. సునీల్ గారు ఇప్పుడు మద్య నిషేధం పైన మాకున్న అభిమానాలు అభియోగాలు ఉండే. ఇప్పుడు పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దశల వారీగా చేస్తామన్నారు. తర్వాత 5 స్టార్ హోటల్ పరిమితం చేస్తాము, పూర్తి నిషేధం చేసిన తర్వాత నేను వచ్చి ఓట్లు అడుగుతాను 2024 చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ ని 25 ఏళ్లకి తాకట్టు పెట్టేసి, అంటే తాగుబోతులు తాకట్టు పెట్టేసి 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసారు. అంటే 5 ఏళ్ల మించి ఈ ప్రభుత్వం ఉండదు, కానీ 25 ఏళ్ళు తాకట్టు పెట్టేశారు. సో ఒకప్పుడు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రాలు తాకట్టు పెట్టి బాంబేలో 10.5% వడ్డీ తెచ్చారు. రాజధాని గురించి నేను మాట్లాడితే మీరు చాలా వదిలిపెట్టిపోతారు. బయట ప్రైవేట్ మార్కెట్ లో 7.5% వడ్డీ వస్తే ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి 10.5% కి 2,500 కోట్ల రూపాయలు వడ్డీ అప్పు తెచ్చుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పాలనుకుంటే ప్రశ్నించొద్దంటే ఎట్లా అండి? అధికారం గురించి నేను మాట్లాడాలి. మిమ్మల్ని కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రశ్నలు వాళ్ళకున్న డౌట్లు అనుకోండి, కనీసం పేషెన్స్ గా వినండి. శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు ఎందుకంటే